హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా శాండీ. సో ఈ వ్లాగ్ అయితే వచ్చేసి మొన్న సండే వ్లాగ్ అండి. మేము నాచారం విలేజ్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే మా పెద్ద మామయ్య వాళ్ళు అక్కడ పరశురాముడికి పొలంలో పూజ చేస్తున్నారనమాట. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అందుకే మేము వెళ్ళాము. సో మాకు పొలంది అడ్రస్ సరిగా తెలియలేదండి. సో మా మరిది వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళాడనమాట. సో కాల్ చేస్తే వస్తున్నానని చెప్పారు. సో అంతలోపు ఎందుకు మనం ఖాళీగా ఉండడం అనేసి పక్కనే అనమాట టెంపుల్ నరసింహస్వామిది. సో వెళ్ళి దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ ఉండేయండి. సో ఆ లైన్లో నించుంటే మనం చాలా టైం అయిపోతుంది, మళ్ళీ మనం అక్కడ పొలం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందుకని దర్శనం చేసే అంటే బయట నుంచే ఇంకా మొక్కేసేసి ప్రసాదంకి తీసుకోవడానికి అంత లైన్ ఏం లేకుండే. సో మా హస్బెండ్ వెళ్ళి ప్రసాదం తీసేసుకున్నారు, పులిహోర అండ్ లడ్డు. సో తీసేసుకొని ఇంకా మేము మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ దర్శనం చేసుకోలేదని ఫీల్ అయ్యాను కదండి. సో అదే రోజు నైట్ బాగా దర్శనం జరిగిందండి, ఎందుకంటే మేము సేవలో పార్టిసిపేట్ చేసాము, మా మామయ్య అండ్ మా మరిది గారు ఇద్దరు. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ దట్ అంటే మేము ఈవినింగ్ బ్యాక్ ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము, బట్ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు మమ్మల్ని రానివ్వలేదు. సో మేము ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసామన్నమాట. ఇదే అండి పొలంకి వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసేసుకొని ఇంకా నార్మల్గా కూర్చున్నాము. లోహిత్ షెన్ను ఉంటారు కాబట్టి వాళ్ళతోనే కూర్చున్నానండి నేనైతే. సో చూడండి, ఈ బాయ్స్ ఈశ్వర్ అనమాట లోహిత్ పక్కన. సో చాలా నాటీ బాయ్ వాడు, అందరికీ జామకాయలు తెంపిస్తుండే అనమాట. వాడికి అంటే ఈశ్వర్కి ఎలా అంటే ఏదో ఒక పని ఉండాలి. సో అప్పుడే వాడు కుదురుగా ఉంటాడు, లేదనుకోండి మట్టితో ఆడడము కట్టెలతో ఆడడము ఫుల్ బిజీ అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలుకి క్లైమేట్ కానీ. సో చాలా రేర్ అండి మేము అంటే ఇలాంటి టైప్ ఆఫ్ వెదర్కి ఉండడం కానీ పొలాలలో ఉండడము ఫస్ట్ టైం అనమాట. సో బాగా అనిపించింది. ఈవినింగ్ అయితే సేవ అటెండ్ అయ్యాము, చూడండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.